హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్ కవర్ రియల్ ఎస్టేట్కి వెల్కమ్. ఈరోజు నేను మీకు బాలాజీ నగర్లో ఒక మంచి హౌస్ని చూపించబోతున్నాను. ఈ హౌస్ మనకి బాలాజీ నగర్లో వస్తుంది. బ్రహ్మంగారి మన ముస్నూరు వెళ్ళే దారిలో బ్రహ్మంగారి గుడికి ముందు వైపు ఉండే రోడ్లో ఇది చూడండి. బాలాజీ నగర్లో ఈ రోడ్లో వస్తుంది. ఇది మనకి జిఎన్టీ రోడ్కి చాలా దగ్గరగా కూడా ఉంటుంది. మనం జిఎన్టీ రోడ్ నుంచి ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది హౌస్. ఇది ఈస్ట్ ఫేస్. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియోలు చేయాలంటే మీరు ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వస్తే నేను అన్ని వీడియోలు చేయగలను. ప్లీజ్ దయచేసి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇది వచ్చి మనకి 20 అంకణాలు న్యూ కన్స్ట్రక్షన్. ఇది ఇక్కడ మనకి ట్రంక్ రోడ్ నుంచి రైట్ రోడ్లో వెళ్తే అక్కడ చూడండి అన్ని ఈ మధ్య కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు. వీటిల్లో ఇవన్నీ సేల్ అయిపోయినాయి. ఒకే ఒక్క హౌస్ ఉంది, అది ఈస్ట్ ఫేస్ హౌస్. అయితే చాలా మంచిగా ఉందండి. మనకి ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో దేవుడి గది సపరేట్గా లేదు అని అడిగారు నన్ను. అలాంటి వాళ్ళ కోసం ఈ హౌస్లో అయితే మనకి దేవుడి గది సపరేట్గా ఉంటుంది. ఒకసారి చూడండి. ఇది కార్ పార్కింగ్ కూడా చాలా స్పేస్ ఎక్కువ ఇచ్చారు. అంటే ఇల్లు 21 అంకణం కన్స్ట్రక్షన్ చేయడం వల్ల స్పేస్ అయితే చాలా ఎక్కువ వచ్చింది. మంచి ప్యూర్ వాటర్, గ్రౌండ్ వాటర్ కూడా చాలా తక్కువలోనే మంచి వాటర్ పడినాయి. ఇట్లా బోర్లు అని చెప్పారు వాళ్ళు. మనకి కామన్ వాష్రూమ్. బయట అయితే మొత్తం టైల్స్ అంటించారు ఎలివేషన్కి. చూడండి ముందు లోపల ఉండే మనకి గోడలకి. ఇక్కడ మనకి కార్ పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా ఫ్రీగా కూడా ఉంది. ఇది మనకి ఎదురుగానే హాల్లో టీవీ బోర్డు, టీవీకి అంత దీంట్లో వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టోటల్ వర్క్ కంప్లీట్. మనకి ఇంకేం వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ సీలింగ్, ఫాల్ సీలింగ్ అయిపోయింది. ఇది మనకి కిచెను. ఇది దేవుడి గది. కిచెన్ పక్కనే దేవుడి గది సపరేట్గా ఇచ్చారు. చూడండి నీట్గా ఉంది. మనకి వాస్తు ప్రకారం అన్నీ నీట్గా చేశారు. కిచెన్ కూడా మొత్తం వర్క్ టోటల్ అది గ్రానైట్ వేశారు. చూడండి మొత్తం వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. వుడ్ వర్క్ కూడా చాలా కాస్ట్లీ వర్కే చేశారు. నీట్గా మంచి కలర్స్తో బాగుంది. ఇక్కడ దీని పక్కనే మనకి ఇది డైనింగ్ కాడ మళ్ళీ మనకి కబోర్డ్స్ అవి ఇచ్చున్నారు. అవి కూడా ఇచ్చున్నారు. బాగుంది. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి మాస్టర్ బెడ్రూమ్లో కూడా టోటల్ వర్క్ పైన సీలింగ్, అంటే సీలింగ్ ఒక కలర్ వేరు ఇచ్చున్నారు. చూడండి ఇది మొత్తం వుడ్ వర్క్ కంప్లీట్. ఇది కూడా కింద అయితే టైల్స్ వేసి ఉన్నారు. దీన్ని మార్బుల్స్ ఏమో ఉండలేదు. ఈ వాష్రూము. ఇక్కడ నుంచి మనం బయటకు వస్తే మనకి హాలు, కిచెను ఇలా కనిపిస్తున్నాయి. చూడండి ఇటు మనకి హాల్ అయితే కొంచెం పెద్దగానే ఉంది, బాగుంది. మనకి వుడ్ వర్క్తోనే మనం మొత్తం ఆ టీవీ పెట్టుకోవడానికి కింద కబోర్డ్స్ కానీ అవి కానీ నీట్గా గ్రాండ్గా చేశారు. వర్క్ చాలా మంచిగా ఫినిషింగ్ ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కొంచెం సైజు చిన్నగా ఉంటుంది. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూము ఉంది. బయట ఇంకో కామన్ బాత్రూమ్ ఉంది. అంటే మొత్తం 3 బాత్రూమ్లు దీనికి అటాచ్డ్. ఇది ఇక్కడ నుంచి మనం బయటకు వస్తే ఇది మనకు ఉత్తరం ఫేసు ఒక డోర్ ఇచ్చారు. మనం హౌస్ ముందు మెయిన్ డోర్ వేసుకున్నాం. మనం ఉత్తర ఫేస్ నుంచి మనం కామన్ వాష్రూమ్ వెళ్ళడానికి కానీ వాటికి ఇది కామన్ వాష్రూమ్ ఈ పక్క ఇచ్చారు. ఇది ఉత్తర ఫేస్లో మనకి ఇక్కడ నుంచి చూస్తే ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. మనకి జిఎన్టీ రోడ్డుకి దగ్గరగా కూడా ఉంటుంది. ఇది బాలాజీ నగర్ అంటే చాలా మంచి ఏరియా, ప్రైమ్ ఏరియా. ఇది ఇక్కడ నుంచి మనం ఒకసారి స్లాబ్ మీదకి వెళ్ళి అవి కూడా చూద్దాము. పైన మనకి ఇంక 2 ఫ్లోర్లు ఎప్పుడైనా వేసుకోవాలంటే ఫ్యూచర్లో దానికి అనుగుణంగా మంచి మెటీరియల్తో ఐరన్తో కట్టారు. ఇది చూడండి చుట్టూ పెద్ద ఇళ్ళ మధ్యలోనే ఉంది. ఇది మనకి పైన డమ్మీ పిల్లర్స్ కూడా వదిలి ఉన్నారు. మన ఫ్యూచర్లో ఎప్పుడైనా పైన వేసుకోవడానికి ఉపయోగకరంగా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.